జయ గురుదేవదత్త. నమో నారసింహాయ నమ, దక్షిణామూర్తయ నమ, హైగ్రీవాయ నమ, వాగీశ్వర్యే నమ. ఓం అస్మద్ గురు పాదుకేభ్యో నమో నమ. గురువులకి పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు తెలుసుకునే విషయం, గొప్ప విషయం ఏంటంటే, చాలామంది ప్రేమికులు, అసలు ప్రేమ వివాహాలు, అనేక మంది సంపర్కాలు, అనేక మంది స్త్రీలతోనో పురుషులతోనో సంపర్కం ఎలా జరుగుతుంది, అసలు ఎలా కలుస్తారు వీళ్ళు జాతకంలో ఎక్కడ ఆ లక్షణాలు మనకు క్లియర్గా తెలుస్తాయని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నారు, అతను నిజంగా ప్రేమికుడా కాదా, తనలో ఏమైనా దుర్గుణాలు ఉన్నాయా అని తెలుసుకోవాలంటే మీరు గమనించాలి. ఇక్కడ దీన్ని ఆత్మరేఖ అంటాం. ఈ ఆత్మరేఖ దగ్గరలో ఇక చూడండి, శుక్రస్థానం ఇక్కడ నుండి ఇక్కడ దాకా శుక్రచాపంలాగా ఒక చంద్రుడు వంకలాగా ఇలా కనబడుతుంది. చంద్రవంకలాగా ఇలాగ నీట్గా ఇలా చంద్రవంక కనబడుతుంటుంది. ఈ చంద్రవంక నీట్గా ఉండి ఏ దోషం లేకుండా ఉంటే కనుక వారి యొక్క ప్రేమ జీవితము అద్భుతంగా ఉంటుంది. చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. చంద్రవంక మీకు ఎగ్జాక్ట్లీ ఇలా క్లియర్గా కనబడుతుంది. అది ఎవరన్నా మీరు చూడండి, మంచి విశేషం ఏంటి, ప్రజ్ఞ గలవాళ్ళు, మొహం మంచి కళకళలాడుతున్న వ్యక్తులు, అలానే ఎక్కువ మంది స్త్రీలతో పరిచయాలు పెంచుకున్న వ్యక్తుల దగ్గరికి చూడండి, క్లియర్ కనబడుతుంది ఈ రేఖ. ఇలా స్పష్టంగా ఇలా తేజవంతంగా ఉంటుంది ఈ రేఖ. ఇలా చంద్రాకృతిగా ఉంటుంది అన్నమాట. అంటే ఈ బుధస్థానం దగ్గర నుండి ఈ గురుస్థానం మధ్యలో ఇలాగ వేలాడుతుంటుంది రేఖ. ఆ రేఖ ఎవరికైతే ఉన్న నీట్గా అందంగా ఉంటే మంచి విద్యావేత్త, అలా మంచి కళలు గలవాడు, అన్ని కళలు రాణించేవాడు, మంచి ప్రజ్ఞ గలవాడు, విశేషమైన జ్ఞానం గలవాడు, అందరితోనూ కలిసిపోయే వ్యక్తి గలవాడు, మంచి కాముకుడు, రసికుడు కూడా అవుతాడు. అలా కాకుండా ఈ శుక్రస్థానం ఒక గీత ఉండి, దాని కింద మళ్ళీ ఇంకో గీత ఉండి, దాని కింద ఇంకో గీత ఉండి, మధ్యలో చిన్న చిన్న ముక్కలై ఉన్నట్టయితే, లేదా ఈ రేఖే అడ్డదిడ్డంగా ఉండి ముక్కలై 4 భాగాలుగా ఉన్నా, లేకపోయినా ఇంకొక రేఖ ఏమవుతుందంటే ఇలా వచ్చి దీన్ని ఖండించిపోయినా అడ్డదిడ్డంగా ఉంటే వీరి జీవితం ఎలా ఉంటుందంటే, వీళ్ళు వ్యభిచారులు అవుతుంటారు, అనారోగ్యవంతుంటారు, వీళ్ళకి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి, నరాల వీక్నెస్ వస్తుంటుంది, సుఖ వ్యాధులు ఎక్కువగా ఉంటుంటాయి, శరీర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇది చూడండి, ఇలాగ ఉంటేనే ఇంత ప్రమాదం. శుక్రుడు ఈ స్థానము ఎన్ని ముక్కలైన కొద్దీ అంత ప్రభావితమై అంతమంది స్త్రీలతో ఇతను రమించి ఉంటాడు, అన్ని దోషాలు వర్తించి ఉంటాయని తెలుస్తుంది. అదే కనుక ఒకటే రేఖ నీట్గా ఉండి ఇక ధనరేఖ వచ్చి తగిలినా, సూర్యరేఖ వచ్చి తగిలినా వారి జీవితము అద్భుతమైన కళాకాంతితో ఉంటుంది. జీవితం ఆదర్శనీయంగా ఉంటుంది. చాలా గొప్ప వాళ్ళే ఉంటారు. కానీ వీరిలో కామకత ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు సంసారపక్షంగానే ఉంటారు తప్ప అన్య స్త్రీలని దగ్గరికి పోరు. వాళ్ళ దగ్గర దోషాలు ఉండవు. అలా కాకుండా ఈ రవిస్థానంలో మాత్రమే ఒక వంక ఉంటుంది. ఇలా శుక్రవంకలాగా ఇలా వంక దీని దగ్గరే, రవి దగ్గరే ఉంటుంది. ఉండి ఈ పక్క నుండి ఒక రేఖ వచ్చి కనుక దీని కనుక టచ్ చేస్తే కనుక వారి జీవితంలో ప్రేమ వివాహంలో ఫెయిల్ అవుతారు. అంటే రవిని ఎప్పుడైతే టచ్ చేస్తారో, రవి ప్రభావంలో రవిని టచ్ చేసిన వెంటనే ప్రేమ జీవితం ఫెయిల్ అవ్వడం, వాళ్ళకి అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోవడం, లేదా ఒక అమ్మాయిని అతను మోసం చేసి వెళ్ళడము, ఇలాగా స్త్రీ జాతకం అయితే పురుషాతకం, పురుషాతకం స్త్రీ జాతకం కానీ మనం అలా అంచనా వేసుకోవాలి. ఎందుకంటే ఈ స్థానం అందరికీ దొరకదు, సన్నగా ఉంటుంది. దాన్ని గమనిస్తూ ఈ రేఖ ఏమన్నా వీటిని కట్ చేస్తున్నాయా అంటే ప్రేమ వివాహం దగ్గరగా ఉందని తెలుస్తుంది. ఇతను ప్రేమలో ఎక్కువ లీనమవుతున్నాడు అంటే ఈ ఆత్మరేఖని ఎంత దగ్గరగా శుక్రవంక వెళ్తే అంత ప్రేమ సంబంధమైన వ్యవహారాలు నడుస్తాయని తెలుసుకోవచ్చు. ఇది ఎన్నైతే రేఖలు కనుక ఇట వచ్చి కనుక ఈ స్థానాన్ని కట్ చేస్తాయో అంతమందిని గాంధర్వాలు ఫెయిల్ అవుతాయి. గాంధర్వం అంటే ఏంటంటే ప్రేమ వివాహాలు. ప్రేమ వివాహాలు అక్కడ దాకా వచ్చి చివరి దాకా వచ్చి ఏదో మోసం చేసి పోవటము, లేదంటే ఇతనే మోసం చేయడము, ఇలా జరుగుతూ ఉంటాయి. కనుక ఇలాగ చూసుకొని ఈ స్థానం ప్రేమ వివాహానికి అనుకూలంగా ఉందని చూసుకోవాలి. తర్వాత ప్రేమ వివాహం అనుకూలంగా చూడాలి. ఈ స్థానాలు రెండు విడివిడిగా ఫ్రీగా ఉన్నాయా లేదా ఎలా ఉన్నాయి దీన్ని గమనించాలి. ఈ స్థానాలన్నింటినీ గమనించాలి. అప్పుడు వివాహ విషయంలో మీకు నిర్ధారణ వస్తుంది అన్నమాట. అంటే ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు, ఎదుటి వ్యక్తి మనం మోసం చేస్తున్నాడా, సరైన వ్యక్తా కాదా అని తెలియాలంటే ఈ రేఖ చూడండి, చిన్నగా ఒక రేఖ వస్తుంది ఇలా సైడ్ భాగంలో. ఈ రేఖ వచ్చి ఇక్కడ సూర్యస్థానంలో ఉన్న రేఖను కానీ శని ప్లస్ రవి ఈ మధ్యలో ఒక శుక్రచాపం ఉంటాం కదా, ఆ రేఖను ఏమైనా ఖండించినట్టు కనబడినా వారికి ప్రేమ జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. చాలా ఇబ్బంది పడి తద్వారా సమస్యలు కూడా రావడానికి ఛాన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఎంత ముదిరిపోయిన కొద్దీ అంత వీరు వేరే సమస్యలను కూడా వీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. దాన్ని గమనిస్తూ మీరు ముందుకెళ్ళాలి. ఒకవేళ ఈ చేతిలోనే లేదు ఈ చేతిలో ఉందనుకోండి, తద్వారా అది కూడా ప్రమాదకారి. 2 చేతులను కూడా మనం పూర్తిగా పరిశీలించాలి. పరిశీలించకుండా మనం నిర్ధారణ చేసి మనం ముందుకు వెళ్ళకూడదు. అందుకని ఈ శుక్ర చాపాలు ఏమేమి ఉన్నాయి, ఏ చాపాలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని పరిశీలించుకొని చూసుకొని వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ ఉందనుకోండి చాలా సమస్యలు అయిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. రవి దగ్గర ఉంటే ప్రేమ వివాహం ఫెయిల్ అవుతుంది. అదే రేఖ ఇక్కడ నుంచి సన్నగా ఇక్కడ వచ్చి తగిలి ఈ శని స్థానాన్ని తగిలినా సరే, ఈ శని దగ్గర ఒక చాప ఉన్నా సరే ఇది చాలా ప్రమాదకారి అవుతుంది. ఇది ద్వారా ఈ వివాహ జీవితము చాలా విచ్ఛిన్నం అవుతుంటుంది, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ శుక్ర చాపం అసలు లేకపోవడం ఉత్తమం. లేకపోతే అసలు ఏ గోలా ఉండదు, జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అవి ఉన్న వాళ్ళకి
అందంగా ఉంటేనేమో ఉన్నత స్థితిలో ఉంటారు. అది ఎంత దారుణంగా కొద్దీ అంత జీవితం అంత దారుణంగా తయారవుతుంది. అందుకని ఏ రేఖ అయినా సరే చూడండి, గమనించండి, పాడైపోకుండా నీట్గా ఉండాలి. దీన్ని గమనిస్తూ ఉండాలి. తర్వాత ఈ శుక్రస్థానం ఎంత బలంగా ఉంది, వీరికి శుక్రస్థానం లేత గులాబీ రంగులో ఉండి చాలా ఉబ్బెత్తుగా ఉండి చాలా అందంగా కోమలంగా ఉందంటే వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని లెక్క. ఏ రేఖను గమనించి ఎప్పుడైనా సరే ఎలా గమనించాలంటే తెల్లవారుజామున లేచి 5 గంటల నుండి 6 గంటల లోపు చూసినట్లయితే ఆ రేఖ స్థితి ఏమిటి, అది ఎలా ఉన్నదని మీకు క్లియర్గా నిర్ధారణ అవుతుంది. కనుక ఈ యొక్క ప్రేమ వివాహాల విషయంలో తగు జాగ్రత్త పాటించడానికి ప్రయత్నం చేయండి. జై గురుదేవదత్త.